ట్రైనీ ఐపీఎస్ అధికారి ఉదయ్ కృష్ణారెడ్డి కేసులో సంచలన మలుపులు చోటు చేసుకుంటున్నాయి. 2 రోజుల పోలీస్ కస్టడీ ముగిసింది. అయితే అధికారుల విచారణపై ఉదయ్ కృష్ణారెడ్డి ఉప్పరపల్లి కోర్టులో సంచలన ఆరోపణలు చేశారు. హైదరాబాద్ సిపి సజ్జనార్ తనను తీవ్రంగా బెదిరించారని, ఓ దశలో ఎన్కౌంటర్ చేస్తానని భయపెట్టారని మెజిస్ట్రేట్ కు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. సీసీ కెమెరాలు లేని టాస్క్ ఫోర్స్ ఆఫీస్ కు తీసుకువెళ్లి తనను హింసించారని పేర్కొన్నారు. ఉదయ్ ఫిర్యాదుపై తీవ్రంగా స్పందించిన మెజిస్ట్రేట్ సీసీ కెమెరాలు లేని చోట ఎలా విచారిస్తారంటూ పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంపై 2 రోజుల్లో పూర్తి వివరణ ఇవ్వాలని అత్తాపూర్ సీఐకి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. మరోవైపు కస్టడీ విచారణలో ఉదయ్ కృష్ణారెడ్డి చాలా ప్రశ్నలకు సమాధానాలు దాటవేసినట్లు తెలుస్తోంది. సదరు మహిళా ట్రైనీ ఐపీఎస్ తో పరిచయం ఉన్న మాట నిజమేనని, కానీ లైంగిక వేధింపులకు పాల్పడలేదని విచారణ అధికారులకు స్పష్టం చేశారు. తనకు సంబంధం లేని విషయాల్లో ఎందుకు వేధిస్తున్నారంటూ అధికారులపై అసహనం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. అయితే ఉదయ్ నుంచి మరిన్ని వివరాలు రాబట్టేందుకు పోలీసులు ఆయనను మరోసారి కస్టడీకి ఇవ్వాలని కోరారు. ఉదయ్ కృష్ణారెడ్డిని తిరిగి కస్టడీకి కోరుతూ పోలీసులు దాఖలు చేసిన పిటిషన్పై నేడు ఉప్పరపల్లి కోర్టు విచారణ జరపనుంది.